58 కేసులు గంజాయి కేసులు, ఇంతకు ముందు గంజాయి కేసుల్లో బాబీ అడ్డం వస్తావు ఎందుకు పద్దాక? ఎక్కడ నా పక్కన అనుకోవట్లేదు. బాబు తప్పండి, నీ తప్పన్నా, నువ్వు తప్పు. 2/125/2025 జంగారెడ్డిగూడెం కేసు 32. అన్నా ఇటు జరగండి ఒకసారి. ఇదే విషయంలో మీరు సీనియర్తో మాట్లాడారు. 5 కొట్టారో 5 వాళ్ళని చెప్పారు. ఈ 30% ఉందో ఎలా ఇట్టో కేసుల్లో ఇంతకుముందు స్వాధీనం చేసుకున్న 3403 కిలోల 750 గ్రాముల గంజాయిని ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో డిస్ట్రక్షన్కి ఇన్సినరేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈగల్ అని ఒక ప్రత్యేక సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏర్పాటు చేసి ఈ మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పైన గట్టి చర్యలు తీసుకోవడము, ఆ చర్యల్లో భాగంగా మనం పలు కేసుల్ని రిజిస్టర్ చేయడము, పాత ముద్దాయిలను అరెస్ట్ చేయడము, ఈ డ్రోన్స్ లాంటి వ్యవస్థలను కూడా ఉపయోగించి గంజాయి తాగే వాళ్ళని గుర్తించడము, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారో ట్రేస్ చేసి చాలా కేసులను కూడా మనం గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఎన్హెచ్ని వాడుకొని ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి ఈ గంజాయిని ఇతర రాష్ట్రాలకి మన రాష్ట్రంలో వ్యాపింపజేసే కొన్ని స్మగ్లర్ ముఠాలను కూడా మనము ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే మొత్తం 58 కేసుల్లో 3400 చిల్లర కిలోల గంజాయిని ఈరోజు మనం డిస్ట్రక్షన్కి ఈ జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. అక్కడ దాన్ని రూల్ ప్రకారము ఇన్సినరేట్ చేస్తారు. తర్వాత దాని మిస్యూజ్ కాకుండా వేరే వాళ్ళు కన్జ్యూమ్ చేయకుండా ఉండడానికి ఈ పద్ధతి ద్వారా పర్యావరణానికి కూడా కాలుష్యం లేకుండా, ఇంతకుముందు ఈ గంజాయిని ఓపెన్గా కాల్చేవాళ్ళు, ఆ కాల్చినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చేవి. అవి బయట కూడా పూర్తిగా కాలకపోవడం అట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉండే. అవి ఇష్యూస్ లేకుండా ఇన్సినరేట్ చేయడం అంటే కంప్లీట్గా హైయెస్ట్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉంటుంది కాబట్టి పూర్తిగా నిర్వీర్యమయ్యే వ్యవస్థతోటి దీన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మంచిగా మొత్తం ఇన్వెంటరీ కంప్లీట్ చేసి
అడిషనల్ ఎస్పీ గారు దగ్గరుండి పర్యవేక్షించి ఆ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని డీసీఆర్బీ సిఐ గారు, మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, తర్వాత అందరూ స్టేషన్స్ కూడా చక్కగా దాన్ని ఇన్వెంటరీ కంప్లీట్ చేసుకొని దాని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు జిందల్ ప్లాంట్కి వెళ్ళి ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది.